మొన్ననే ట్రంప్ ఇచ్చినటువంటి మినహాయింపులు దేనికి సంబంధించి ఉన్నాయి? ఏది ముందిచ్చి తర్వాత ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అని మాత్రమే అన్నారు కదా. టోటల్గా చూస్తే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్ అండ్ కాపియర్ పార్ట్స్, సెమీ కండక్టర్ చిప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్, పార్ట్స్ ఫర్ సెమీ కండక్టర్స్, ఉదాహరణకి డియోడ్, ట్రాన్సిస్టర్ పార్ట్స్, ఇవి సిపియు అండ్ మెమరీ చిప్స్, నెట్వర్కింగ్ డివైజెస్, రూటర్స్, మోడమ్స్ లాంటి, ఫ్లాష్ డ్రైవ్స్ అండ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఎస్ఎస్డీస్, అట్లాగే డేటా స్టోరేజ్ మీడియా, ఆబ్సొలేట్ క్లాసిఫికేషన్ అనమాట, డియోడ్స్, నాన్ ఎల్ఈడి, లో పవర్ ట్రాన్సిస్టర్స్, అదర్ ట్రాన్సిస్టర్స్, థిరిస్టర్స్, డియాక్స్, ట్రియాక్స్, అలాగే ఫోటో సెన్సిటివ్ సెమీ కండక్టర్ డివైజెస్, ఫ్లాట్ ప్యానల్ టీవీ డిస్ప్లేస్, జనరల్ పర్పస్ ఎల్ఈడీస్, మిస్లేనియస్ ఎల్ఈడీస్, స్పెషలైజ్డ్ ఎల్ఈడీస్, సోలార్ సెల్స్ అన్అసెంబుల్డ్వి, సోలార్ ప్యానెల్స్, అసెంబుల్డ్ సోలార్ సెల్స్తో కలిపి ఉన్నటువంటి వీటి వరకు ఇప్పుడు పన్ను రాయితీ ఇచ్చారు. అవి చైనా నుండి వచ్చినా కూడా పన్నులు 10% మాత్రమే ఉంటాయి అన్నమాట.